హాయ్ అండి అందరికీ హలో అండి. అయితే ఈరోజు మా కర్రీ స్పెషల్ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. సొరకాయ కర్రీ అయితే కాదు, చాలాసార్లు మనం సొరకాయ పప్పు, వట్టి సొరకాయ టమాటా, ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు ఎండు చేపలు వేసి వండుకుంటారు కదండి సొరకాయలో. అలా కాకుండా ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చండి. సొరకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే దీంట్లో వచ్చేసి ఎండుగారం వేయకుండా పచ్చిమిరకాయలే వేయాలండి, అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నెల్లిపాయ రెబ్బలు, చింతపండు, పెద్దలపాయ ముక్కలు వేసి పచ్చడి అయితే మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. ఇక మనం రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడైతే రోల్ అయితే లేదండి, ప్రస్తుతం మిక్సీలే, అందరి మిక్సీలే పట్టుకుంటున్నారు కదా. ఇక మా ఇంట్లో కూడా మిక్సీయేనండి, నేను మిక్సీలోనే వేసుకుంటాను. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఎవరైనా ఇప్పటివరకు చేసుకోకుండా ఉంటే ఈ సొరకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ఆ టేస్టే వేరే లెవెల్గా ఉంటుందండి. తప్పకుండా మీరు అందరూ కూడా చేసుకొని తినండి. చక్కగా మూత వేయకుండా ఈ ముక్కల్ని అయితే మనం ఆయిల్లోనే మగ్గ పెట్టుకోవాలి. మూత వేస్తే ఆవిరికి పచ్చడి అనేది జావగా అవుతుంది, గట్టిగా రాదన్నమాట. అందుకోసమే మూత అయితే వేయకూడదు. అదిగో చూసారా, పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను. సూపర్ ఏమీ పచ్చడి తయారైంది. ఓకే బాయ్.